మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. కేసులో అసిస్టెంట్ ను నర్సింగ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ముంబైలో రేప్ జరిగిందని బాధితురాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు జానీను కస్టడీకి ఇవ్వాలంటూ నర్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరారు. రేపటి నుంచి జానీ మాస్టర్ కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశం ఉంది. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. ఇక జానీ మాస్టర్ భార్య సుమలతను కూడా విచారించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇక జానీ మాస్టర్ కేసులో మరొక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, మరి జానీ మాస్టర్ అయితే ఇప్పటికే కస్టడీకి కోరినట్టు కూడా తెలుస్తుంది నార్సింగ్ పోలీసులు. రేపటి నుంచి కూడా కస్టడీకి ఇవ్వనున్నట్టు కూడా సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? సో ఇప్పటికే పోక్సో కింద ఆయన పైన కేసు నమోదైంది కాబట్టి దాని మీద ఇప్పుడు ఆయన జైలు జీవితం కూడా అనుభవిస్తున్నాడు. అయితే ఈ కేసులో ఖచ్చితంగా కూడా కొన్ని వివరాలు అనేది పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. దాంతోపాటు నిందితుడి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మొన్న నార్సింగ్ పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ కూడా వేసిన తర్వాత రేపటి నుంచి కూడా కస్టడీకి అప్పచెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు వారం రోజుల పాటు కూడా కస్టడీలోకి అనుమతించాలంటూ కూడా కోర్టులో నార్సింగ్ పోలీసులు పిటిషన్ వేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క అదే విధంగా ఉంటే ఏదైతే నిందితురాలు ఆరోపించినట్టుగా ముంబైలో తనపైన అఘాయిత్యం జరిగిందనేసి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితుల్లో ముంబైకి వెళ్ళినటువంటి ఎవరెవరు వెళ్ళారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఇద్దరు రాహుల్ కానీ మోయిన్ కానీ, దాంతోపాటు విక్టిమ్ కూడా వెళ్ళింది, దాంతోపాటు ఇటు జానీ మాస్టర్ కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ రోజు నిజంగా ఏం జరిగింది, విక్టిమ్ చెప్తున్నట్టుగా నిజంగా జరిగిందా లేదా అన్న దానిపై కూడా ఎప్పుడు వెళ్ళారు, ఏ సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళారు, ఏ హోటల్లో దిగారు, ఏ ఏరియాలో దిగారు అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించేందుకు అప్పుడు 3 సంవత్సరాలకు ముందు 4 సంవత్సరాలకు ముందు ముంబై టూర్కి వెళ్ళినటువంటి ఈ జానీ మాస్టర్ టీంని విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరే చాలా కీలకమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జరిగినటువంటి విషయాన్ని కూడా ఒకరితో విక్టిమ్ పంచుకున్నట్టుగా అతను సజెషన్ ఇచ్చినటువంటి మేరకే ఆ కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడు వివరాలు సేకరించాలని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఇటు జానీ మాస్టర్ సంబంధించినటువంటి వైఫ్ కూడా ఇప్పటికీ అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కావాలనే జానీ మాస్టర్ని ట్రాప్ చేసి పక్కా ప్రణాళికలతో స్కెచ్ వేసి మరి ఇరికించాలన్న ఉద్దేశంతో కూడా వీరు ఉన్నారనేది ఆమె ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి తోడు జానీ మాస్టర్ వైపు నన్ను చాలా పలు రకాలుగా కూడా దుర్భాషలు ఆడమే కాకుండా నా పైన చేయి చేసుకుంది, పలుమార్లు కూడా కొట్టిందంటూ కూడా ఇప్పటికే ఆమె స్టేట్మెంట్లో కూడా రికార్డ్ చేసింది. కాబట్టి బాధితులు దాన్ని బేస్ చేసుకొని ఇటు జానీ మాస్టర్ వైపును కూడా రేపటి నుంచి కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మరికొంతమందిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ కూడా కొన్ని ఎవిడెన్స్లు కూడా విక్టిమ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటి బేస్ చేసుకుని వారిని క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏమైనప్పటికీ రేపు కానీ ఒకవేళ ఉప్పరపల్లి కోర్టు కానీ జానీ మాస్టర్ని వీళ్ళు ఇప్పుడు 7 రోజులు అడిగారు కాబట్టి అట్లీస్ట్ 3-4 డేస్ అన్నా అనుమతించే అవకాశం ఉన్నట్టుగా మన సమాచారం. ఒకవేళ అట్లా అనుమతిస్తే మాత్రం చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్లు అనేది సమర్పించింది కాబట్టి బాధితురాలు దాని బేస్ చేసుకుని ఈయన క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే నిజంగానే విక్టిమ్తో అతనుకున్నటువంటి సన్నిహిత సంబంధాలు ఏంటి, ఏ సమయంలో అతను ఎక్కువగా థ్రెటనింగ్ చేశాడు, ఏ సమయంలో ఎక్కువగా ఆమె పైన లైంగిక దాడి చేశాడు అంతా కూడా ఆ పూర్తి వివరాలు అయితే సేకరించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ పోక్సో చట్టం 2012 వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, అంటే వాటికి ఆధారాలతో సంబంధం లేకుండా స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని అతన్ని జైలు శిక్ష వేసే అవకాశం ఉంది, అతన్ని నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తోడు మరికొన్ని ఆరోపణలు కూడా చేస్తుంది. కాబట్టి ఆఫ్టర్ ఏమంటే 16 ఏళ్ల తర్వాత కూడా మొన్నటి వరకు కూడా ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అయింది, పలుమార్లు కూడా అత్యాచారం చేశాడని కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో వాటంతా కూడా ఇప్పుడు పోలీసులు ప్రూవ్ చేయాల్సినటువంటి ఉంటుంది. దానికి సంబంధించిన ఏదైతే ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి పని కూడా పోలీసుల పని ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన నేపథ్యం. సో జానీ మాస్టర్ వైపు అలాగే అసిస్టెంట్లు అలాగే వ్యక్తి చెప్తున్నట్టు మరికొంతమంది అందరూ కూడా పూర్తి స్థాయిలో విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.